రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ రాజకీయ విమర్శలు చేస్తూ ప్రజాస్వామ్య యుద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ప్రజా ప్రయోజనాల బిల్లులను తిరస్కరిస్తూ రాష్ట్ర గవర్నర్ తమిళసై అధికార బీజేపీ పార్టీ ప్రతినిధిగా వ్యవహరించడం సిగ్గుచేటని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి విమర్శించారు. పటాన్చెరు పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర కేబినెట్ సుదీర్ఘ సమావేశం ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలతో బడుగు బలహీన వర్గాలకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఎరుకల సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ సంఘ సేవకులు మాజీ ఎమ్మెల్యే కుర్ర సత్యనారాయణ, సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ కుమార్లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రభుత్వం నామినేట్ చేస్తే దురంకారంతో బలహీన వర్గాలను అణచివేయాలన్న కుట్రతో వారి అభ్యర్థిత్వాలను తిరస్కరించడం గవర్నర్ ఏకపక్ష నిర్ణయాలకు అద్దం పడుతుందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నారన్న కారణంతో అభ్యర్థిత్వాలను తిరస్కరిస్తే ఒక రాజకీయ పార్టీకి ఉపాధ్యక్షురాలిగా పనిచేసిన వ్యక్తి గవర్నర్గా నియమించడం సమంజసమా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. క్యాబినెట్ ఆమోదము అలాగే అసెంబ్లీ ఆమోదం పొంది ఆర్టీసీ కార్మికులను రెగ్యులరైజేషన్ చేస్తూ ఫైల్ పంపితే ధిక్కరించిన దాఖలాలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దానికి మళ్ళీ తిరిగి రెడ్డిపై అని అదేని ఇదేని ఎన్నో వంకలు పెట్టి అది పంపడం జరిగింది. మళ్ళా మన దాసోజీ శ్రవణ్ గారు అలాగే ఒక దళిత నాయకుడు, బడుగు బలహీన వర్గాల నాయకుడు, గిరిజన నాయకుడు ఈరోజు ఉమ్మడి సంగారెడ్డి ఉన్నప్పుడు 5 సంవత్సరాలు శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన సత్యనారాయణ గారు, అలాగే 30 సంవత్సరాలు రాజకీయ జీవితాన్ని గడుపుతూ ఎన్నో సోషల్ యాక్టివిటీ చేస్తూ ఈ ప్రాంత కార్మిక లోకానికి కార్మిక నాయకుడిగా ఆయన సేవలు అందిస్తూ ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటూ సత్యనారాయణ గారిని, దాసోజీ శ్రవణ్ గారిని ఇద్దరిని అలాగే 3 పర్యాయాలుగా ఒక మండల ప్రెసిడెంట్గా 3 టర్ములుగా ఎమ్మెల్సీగా అలాగే మన ఎమ్మెల్సీ సంబంధించిన పెద్దలు గౌరవనీయులు భూపాల్ రెడ్డి గారు ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఇప్పటిదాకా పెండింగ్ పెట్టుకొని అది రిజల్ట్ చేస్తూ నిన్న పంపడం జరిగింది. టీవీల ద్వారా, పేపర్ల ద్వారా చూడడం జరిగింది. ఎందుకంటే ఒక గిరిజన నాయకుడిని, ఒక బీసీ నాయకుడిని, అపారమైనటువంటి అనుభవం ఉన్న భూపాల్ రెడ్డి ఫైల్ ఇప్పటిదాకా పెండింగ్ పెట్టుకోవడం అనేది ఇది శోచనీయం. ప్రజలను అగౌరవపరిచినట్టే అని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే బీజేపీ వారు స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన తెలంగాణ స్టేట్కి సంబంధించిన బీజేపీ నాయకులు, సెంట్రల్కి సంబంధించిన బీజేపీ నాయకులు చెప్పిన ప్రకారంగా వాళ్ళ డైరెక్షన్లో ఆమె తమిళసై గవర్నర్ గారు ముందుకెళ్తా ఉన్నారు. మేము గిట్ట 30 ఏళ్ళ సంది రాజకీయాలలో ఉన్నాం. చాలామంది ముఖ్యమంత్రులను చూసినాం, చాలామంది ప్రభుత్వాలను చూసినాం, చాలామంది గవర్నర్ల గిట్ట చూసినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గిట్ట గవర్నర్లను చూసినాం. కానీ తెలంగాణ ప్రజలను, ఒక గిరిజన బీసీ అపారమైనటువంటి అనుభవం ఉన్న నాయకులను వారిని కించపరిచే విధంగా ఆలోచన చేయడం అనేది ఇది మొదటిసారిగా చూస్తూ ఉన్నాం. మొన్న ఇంతకుముందు చెప్పిన నేను 20-25 వేల మంది స్టేట్ వ్యాప్తంగా
ఆర్టీసీ కార్మికుల గిట్ట అవమానపరచడం జరిగింది. ఈ పద్ధతులన్నీ మార్చుకోవాలి, తెలంగాణ ప్రజలను దృష్టి పెట్టుకోవాలి. బీజేపీ పరంగా పనిచేసేది ఉంటే గవర్నర్ పదవికి తప్పుకొని తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎంపీగానో ఎమ్మెల్యేగా నిలబడితే వారి సత్తా ఏందో తెలుస్తుంది. ప్రజలు, తెలంగాణ ప్రజలు గుర్తిస్తారు. అప్పుడు ఏం చేయాలని డిసిషన్ మేకర్ అవుతారు. అప్పుడు ఆ విధంగా చేయడం అనేది శోచనీయం. పునరాలోచన చేసి ప్రభుత్వానికి సిఫారసు చేసుకొని ఆ ఫైల్ రిటర్న్ చేసుకొని వారి ప్రొఫైల్ అంతా చూసుకొని తిరిగి యాక్సెప్ట్ చేసి పంపాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం పటాన్చెరు నియోజకవర్గ ప్రజల తరఫున. ఒక ఇంట్లో ఓ తల్లికో తండ్రికో అవమానం జరిగితే నియోజకవర్గ స్థాయి కాకుండా ఒక గిరిజన నాయకుడు దాసోజీ శ్రవణ్ గారు, భూపాల్ రెడ్డి గారు ఇవన్నీ గిట్ట జరిగితే తెలంగాణ రాష్ట్ర ప్రజలని అవమానించినట్టు అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి తమిళసై గవర్నర్ గారు పునరాలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారు మీరు ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా దానికి జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు గవర్నమెంట్, ప్రభుత్వము. అది చేయకుండా ఫైల్ రిటర్న్ పంపడం అనేది చాలా బాధాకరం. ఏమాత్రం ఎక్కడైనా సంబంధిత డాక్యుమెంట్స్ మనం తప్పుంటే తెప్పించుకొని రెక్టిఫై చేసి పంపాలి, కానీ మీరే డిసిషన్ మేకర్ అనుకుంటే అది కుదరదు. ప్రజలు నమ్మరు. పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తా ఉన్నారు. కాబట్టి ఆ విధంగా ప్రతి విషయంలో అడుగున తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడం, తెలంగాణ ప్రజలను అవమానించడం తెలంగాణ ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులు కానీ, కేంద్ర బీజేపీ నాయకులు కానీ తమిళసై గవర్నర్ గారికి మీరు సూచనలు సలహాలు ఇవ్వండి, సంతోషపడకండి. సూచనలు సలహాలు ఇచ్చి సరైన రూట్లో నడవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడానికి కేంద్రం నుంచి డైరెక్షన్స్ ఇప్పించాలని చెప్పి రాష్ట్ర బీజేపీ నాయకులను కోరుతా ఉన్నాం. ఎందుకంటే మన 9 సంవత్సరాలు వెళ్ళి 10వ సంవత్సరాలు పడతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రము ఏ విధంగా అభివృద్ధి జరుగుతూ ఉన్నది. మనకంటే మొదలు 75 సంవత్సరాలలో 10 సంవత్సరాలు మనకు స్వాతంత్రం వచ్చి తెలంగాణ సాధించి, మనకంటే మొదలు 65 సంవత్సరాలు వచ్చిన రాష్ట్రాలు ఉన్నాయి. తాగడానికి నీళ్ళు లేవు, సాగునీరు లేదు, తాగునీరు లేదు, కరెంటు లేదు, దిక్కు దివాన లేదు కొన్ని రాష్ట్రాలలో. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన మరి గంట నుంచే తెలంగాణ ప్రజల కోసం ఎప్పటికప్పుడు ఆలోచన చేస్తూ తెలంగాణ ప్రజలు ఏం అవసరాలు ఉన్నాయి, తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు, 13 సంవత్సరాల పోరాట కాలంలో ఆయనకు ఎదురైన సమస్యలు ఏంటిది, ఏ విధంగా తెలంగాణ ప్రజలను ముందుకు తీసుకెళ్ళాలి, అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు, 28 రాష్ట్రాల ముందులో 29వ రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు జోడు గుర్రాల్లాగా ఎప్పటికప్పుడు ఆలోచన చేస్తూ, ప్రణాళికలు సిద్ధం చేస్తూ, మంత్రుల కాడికి వెళ్ళి, ఎమ్మెల్యేల కాడికి వెళ్ళి, కార్పొరేటర్లు, సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామస్థాయి కార్యకర్తల దాకా ఉరుకులు పరుగులెప్పిస్తున్న ఈ రాష్ట్ర అభివృద్ధిని ఓర్వలేక, చూడలేక ఇటువంటి కార్యక్రమాలకు చేపడతా ఉన్నారు తమిళసై గారు. బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాలు ఉన్నాయి, కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాలు ఉన్నాయి. అక్కడ ఈ విధంగా జరుగుతుందా ఆలోచన చేయమంటా ఉన్నాం. ఈ విధంగా తమిళసై గారిని బీజేపీ వారు సహకరించడం ఇది మంచి పద్ధతి కాదు. మేము చాలా బాధతో చెప్తా ఉన్నాం. కాబట్టి
దయచేసి మళ్ళొకసారి పునరాలోచన చేసి 2 రోజులలోనే 2-3 రోజులలో దాన్ని ప్రభుత్వ పరంగా ఏమైనా బ్యాలెన్స్ డాక్యుమెంట్స్ ఉంటే తెప్పించుకొని ఫైనల్ చేసి పంపాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. పటన్ చెరువు అంటే ఒక మినీ ఇండియా. భారతదేశానికి సంబంధించిన జనమంతా ఇక్కడ ఉన్నారు. మనం చేస్తున్న పని, ప్రభుత్వం చేస్తున్న పని, గవర్నర్ కానీ, మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ ఎవరు చేసినా చేపడుతున్నటువంటి పనులన్నీ గిట్ట భారతదేశ వ్యాప్తంగా నిమిషాలలో, గంటలలో మెసేజ్ ద్వారా విస్తరిస్తూ ఉన్నది. ఎవరేం చేస్తున్నారని తెలుస్తూ ఉన్నది. కాబట్టి మీరందరూ ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న కార్పొరేటర్లకు, జడ్పీటీసీలకు, ఎంపీపీలకు, మున్సిపల్ చైర్మన్లకు, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, ప్రతి ఒక్కరికి, పత్రికా సోదరులకు పేరు పేరున, ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ 2-3 రోజులలోనే ప్రభుత్వం నుంచి బ్యాలెన్స్ డాక్యుమెంట్లు తెప్పించుకొని తిరిగి డిక్లేర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అందరికీ ధన్యవాదాలు. కమ్యూనిటీ పరంగా ఇచ్చారు, ఏకైక నాయకుడు నాడు దాన్ని డ్యామేజ్ చేయాలని ఆలోచన, వేరేది ఆ డ్యామేజ్ వాళ్ళు చేస్తే కాదు, భగవంతుడు చేయాలి. మనుషులు చేస్తే డ్యామేజ్ కాదు, భగవంతుడు చేయాలి. మీద లేదా అప్పుడు డ్యామేజ్ అవుతుంది, తర్వాత రిజల్ట్ ఉంటుంది. చాలా స్వీట్గా, హార్డ్గా రిజల్ట్ ఉంటుంది. అది అంత ఈజీగా ఉండదు. థ్యాంక్ యూ. మూడోసారి ఎలక్షన్కు సిద్ధం అవుతూ ఆ సమయంలో అన్ని మతాలను, అన్ని కులాలను, అన్ని ప్రాంతాలను గౌరవించే రీతిలో ఆయన ఆలోచన చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అడుగులేస్తా ఉన్నాడు. మీ అందరికీ తెలుసు, మొన్న మన గౌరవనీయులు, మన రాష్ట్ర గవర్నర్ తమిళసై గారు వారు చేస్తున్న ఆలోచన ఏ విధంగా కనబడతా ఉందంటే, బీజేపీ కార్యకర్త, బీజేపీ నాయకురాలు చేస్తున్నటువంటి ఆలోచన చేస్తూ ఉంది. గవర్నర్ అంటే ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి తర్వాత గౌరవమైన పదవి. ఆ పదవికి వన్నె తెచ్చేది వండి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిని అడ్డుపడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతి అంశాన్ని ధిక్కరిస్తూ గవర్నర్ గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఒక గౌరవమైన గవర్నర్గా ఉండి బీజేపీ నాయకురాలుగా పనిచేయడం అనేది, బీజేపీ కార్యకర్తగా పనిచేయడం అనేది, అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు దానికి సహకరిస్తున్న రాష్ట్ర బీజేపీ కానీ, సెంట్రల్ బీజేపీ కానీ వారి డైరెక్షన్లో ఆమె అడుగులు వేస్తూ ఉంది.